Garuda Express, an international courier service. ప్రాచీన ధర్మశాస్త్రాల ప్రకారం శని భగవానుడు నవగ్రహాల్లో అత్యంత ప్రాధాన్యమైన శక్తివంతమైన దేవుడు. శని అంటేనే అత్యంత శక్తివంతమైన ప్రతికూల ప్రభావం చూపించే దేవుడిగా భయాందోళనలు ఆధ్యాత్మిక నమ్మకాలు కలిగిన వారిలో ఎక్కువగా చూస్తుంటాం. అయితే అంతేకాకుండా సహనం, కృషి, ప్రయత్నం, ఓర్పులకు ప్రతీక అయిన దృఢమైన గురువుగా, ఆంక్షలు నియమాలు విధించేవాడిగాను శనిదేవుణ్ణి మన పురాణాలు వర్ణించాయి. జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మే ప్రతి హిందువు తన జాతక చక్రంలో శని అనుకూల స్థానంలో ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే ఏ ఇతర గ్రహం అనుకూల స్థానంలో ఉన్నా శని ఇచ్చేంతటి గొప్ప ఫలితాలు ఇవ్వలేదు. ఇక శనివారం రోజున వచ్చే అమావాస్యను శని అమావాస్య అంటారు. శని అమావాస్య రోజు చేసే దాన ధర్మాలు, పూజలు, పరోపకారాలు వంటివి ఎక్కువ శుభ ఫలితాలనిస్తాయని చాలామందికి నమ్మకం. అదేవిధంగా శని అమావాస్య నాడు చేసే పాపాలు కూడా విపరీతమైన చెడ్డ ఫలితాలను కలిగిస్తాయన్న భయమూ ఉంది. కాబట్టి శని అమావాస్య రోజు చెడు చేయకుండా ఉండడమే మేలు. జననకాల రీత్యా శని బాగా లేనివారు, శని మహర్దశ జరుగుతున్నవారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, గోచార రీత్యా గ్రహబాధలు అనుభవిస్తున్నవారు రుద్రాభిషేకం చేయించుకోవటం వల్ల గ్రహబాధల నుంచి ఉపశమనం పొందవచ్చని శాస్త్రం చెబుతోంది. అలాగే నువ్వుల నూనెతో శనికి అభిషేకం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, నల్ల చీమలకు పంచదార వేయటం, నల్ల కుక్కకి ఆహారం, కాకికి అన్నం పెట్టడం, ఇనుము, నల్లని వస్త్రాలు, నల్లని గొడుగు దానం చేస్తే దోష పరిహారం జరుగుతుందని పండితులు అంటున్నారు. జూన్ 24, 2017 శనివారం వచ్చే ఈ శని అమావాస్య 250 ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన రోజట. ఆ రోజున ఈ పనులు చేస్తే ఆ ఇంట డబ్బే డబ్బు అంటున్నారు. మరి మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.